లూకాసు వార్త 2వ అధ్యాయము మరి ఆ 6వ వచనం చూసుకున్నాం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మనకి పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్న ప్రకారము వారు అక్కడ ఉన్నప్పుడు వారికి ఆ స్థలము లేక, ఆ సత్రంలో స్థలము లేక మరి పశువుల పాకలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఇందులో ఉన్న సత్యం కొన్ని లోతైన మర్మాలు తెలుసుకుని, ప్రియమైన దేవుని సంగమా, మరి సత్రంలో స్థలము లేకపోవడానికి కారణం ఏంటంటే, మరి పై వచనాలు చూస్తే జనాలు ప్రజాసంఖ్య రాయడానికి అనేక గ్రామాల నుంచి, అనేక పట్టణాల నుంచి ఆ యొక్క దావీదు పురాణానికి వచ్చింది. కాబట్టి చివరిగా మరియా యేసేపులు వెళ్ళినందుకు ఆ స్థలము దొరకలే అని చెప్పి మనం ఊహించుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక మాట గమనిస్తే, ఆ సత్రపు యజమాని ఈ గర్భాసనం ఉన్నది లోక రక్షకుడు అని తెలిసి ఉంటే అందులో కొద్ది మందిని తీసి బయటికి పంపించి వారికి స్థలం ఇచ్చి ఉండవచ్చునేమో. లేకపోతే ఆ స్థలంలో, ఆ యొక్క సత్రంలో స్థలము లేనందున మరి గృహాలు కూడా తట్టితే కూడా వాళ్ళకి ఎవరు స్థలం ఇవ్వలేదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ఈమె గర్భవాసన అని చెప్పి వారికి తెలియదు. అయితే ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ దినాన మరి మన ఆయన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం జన్మించిన తెలుసు, కానీ అందరికీ తెలుసు, వాక్యాన్ని తెలుసు, అన్ని తెలుసు మనం. అయితే తెలిసినా కానీ ఇంతవరకు ఇంకా ఆయనకు స్థలం ఇవ్వలేదు. ఏ స్థలము? హృదయంలో స్థలము. మనం ఇంతకుముందు పాట పాడుకున్న ప్రకారము, నా స్థలం ఏది, నా విశ్రాంతి స్థలం ఏది, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూలున్నాయి, కానీ దైవ కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదని చెప్పి మనం ఇంతవరకు పాడున్నాం. అయితే అదే ప్రకారం చూస్తే ఇది మత్తయి వార్త 8వ అధ్యాయము 20వ వచనం ఉంటుంది అన్నమాట. అందుకు యేసు నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు నివాసం అని చెప్పి మాట ఉంది అక్కడ. అయితే సాక్షాత్తు దేవుని కుమారుడు అండి, ధనవంతుడుగా దరిద్రుడుగా ఈ లోకానికి నా కొరకు ఆయన వచ్చిందంటే ఆయనకు స్థలము లేక, ఆయనకు ఉండడానికి స్థలము లేక, మరి లోక సంబంధం చూస్తే ఎక్కడెక్కడో శిశువులు ఉడుతున్న హాస్పిటల్లో, ఇండ్లలో మంచి ప్లేసులు జన్మిస్తాడు. కానీ లోక రక్షకుడు, నశించిన దాన్ని వెతికి రక్షించుకు వచ్చినట్టు ప్రభువైన యేసుక్రీస్తుకు ఆయనకు స్థలము లేనందున పశువుల శాలలో మరి ఆయన జన్మించినట్టు చూస్తున్నాం. ప్రేమైన దేవుని సంగమా, మరి వాక్యం చూస్తే యోబు గ్రంథము 22వ అధ్యాయము 21 ఉంటుంది అనుకుంటామాట. ఏమంటుందంటే అక్కడ, ఆయనతో సహవాసము చేసినలా నీకు నెమ్మది అని అంటుంది. ఇక్కడ ఒకసారి చదివిన ఒకసారి, ఆయనతో సహవాసం చేసినలా నీకు నెమ్మది కలుగును, అలాగనే మేలు కలుగునని మాట్లాడుతుంది కదా. చూస్తున్నాం యోబు గ్రంథము 22 ఏమంటారు, ఇక్కడ ఏమంటే ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగును. ఆయనతో సహవాసం అనగా మనం అనుదినము ప్రతిదినం ఈ రోజుకి 1149వ రోజు, అవునా సార్ సహవాసం. అయితే ఇంతవరకు మనం ఆయనతో సహవాసం చేస్తున్నాం, దేవునితో సహవాసం. ఇప్పుడు ఏమంటారంటే, ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కూడా కలుగును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనతో సహవాసం అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు దినము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన తోటి పరిశుద్ధులతో సహవాసం చేస్తూ మనము ముందు జీవితాన్ని గడిపితే మనకి ఎంతో మేలు ఉంటుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి కలవరం కూడా లేకుండా చెప్పి వాక్యం సెలవిస్తుంది. అలాగే మరి యొక్క సందర్భాలు చూస్తే కీర్తన గ్రంథంలోని 15వ అధ్యాయం చూస్తే 15వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీ గుడారములో అతిథిగా ఉండాలంటే, అంటే గుడారం అనగా ఏ దేహం అనే గుడారం, ఈ యొక్క హృదయంలో నీ హృదయంలో నాటబడాలంటే, నీ హృదయంలో నన్ను చేర్చుకోవాలంటే ఎలాంటి అర్హత కలిగి ఉండాలి అని
వాక్యం సెలవుస్తుంది. కింది మాటలు చూస్తే రెండవ వచనం చూస్తే 15వ అధ్యాయం, కీర్తన 15వ అధ్యాయం 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యథార్థమైన మనసు, నీతిని అనుసరించి నడుతున్నాడు. ఇటువంటి హృదయం గల హృదయమందు దేవుడు ఉంటాడని చెప్పి సెలవిస్తుంది. ఆయనకు స్థలం ఉంటుందని చెప్పి సెలవిస్తుంది అన్నాడు. మరి బెత్లెహేములో ఆ యొక్క సత్రంలో స్థలము లేకపోతే పశువుల శాల జన్మించు. ఇప్పుడు ఏమడుగుతానంటే నీ హృదయంలో స్థలం ఉందా అని అంటాడు. ఆ హృదయంలో స్థలం ఉండాలంటే లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన ఆచారం ఏవి లేకుండా పరిశుద్ధంగా ఉంటే నేను నీ హృదయంలో నేను ఉంటా, నీతో కూడా భోజనం చేస్తాను చెప్పి వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా కింది మాటలు చూస్తే అటువాడు నాలుకతో కొండములాడాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. ఇటువంటి హృదయము ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మరి యొక్క వాక్య భాగం చూసుకుందాం. 119 అధ్యాయం ఉంటుంది. కీర్తన 119 అధ్యాయం, 119 అధ్యాయం 165 వచనం ఉంటది. ఇక్కడ ఏం రాయబడి ఉంటుందంటే 119 165 వచనం. 119 160 ఇక్కడ ఏం రాయబడి అంటే నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగును. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగునని కలదు అని. దీని భావన చూస్తున్నట్టే నీ ధర్మశాస్త్రం అనగా ఆయన పరిశుద్ధమైన గ్రంథం, బైబిల్ వాక్య భాగం. ఆయన వాక్యాన్ని ప్రేమించిన వారు ప్రతి కట్టడలను, ప్రతి ఆచరణను, ఆయన నిధులను, ఆయన ఆజ్ఞలను గైకొనిన వాడు వాని హృదయమందు ఆయన నివాసం చేస్తాను చెప్పు. ఆయన హృదయమందు ఆయన నివాసం చేస్తానని చెప్తుంది. మరి యొక్క వాక్య భాగం చూస్తే అంత వివరించిన టైం లేదు. అయితే మరి యొక్క భాగం వస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఉంటుంది మాట. యోహాను 3వ అధ్యాయం 16. ఇది అందరికీ తెలిసిన మాటనే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అయితే ఆనాడు ఆది కాండంలో మొదటి పాత నిబంధనలు చూస్తే సమస్తమైన సృష్టిని తన నోటి మాట చేత కలగజేసింది. నోటి మాట చేత కలగజేసి ఈ సృష్టిని అంతటిని కలగజేసిన కాబట్టి ఈ సృష్టిని ఏలడానికి ఒక నరుని తన పోలిక చెప్పున ఒక నరుని చేద్దామని చెప్పి ఆదామును సృష్టింపజేశాడు. ఆదామును సృష్టింపజేసిన తర్వాత ఆయనకు గాఢ నిద్ర కలగజేసి ప్రకటన తీసి మరి నారిగా తన భార్య అంటుంది అవ్వను తీస్తున్నాడు. అయితే వీటికి వరకు అప్పుడు ఏం చేసిందంటే ఆయనను ఈ లోకానికి అని రక్షకును అనిపిస్తారు. ఆది 6వ అధ్యాయం అన్నమాట. ఏంటంటే మనుషులు తాము చేస్తున్న ప్రతి పాపానికి ఆయన తన హృదయంలో నొచ్చుకున్నాను కాబట్టి ఈ లోకానికి నేను నా ప్రియ కుమారుడిని పంపిస్తానని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తుని మరి కన్య ద్వారా మరియ గర్భవాసాన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిస్తుంది. ఎందుకొరకు ఆమెనే ఎందుకొరకు ఎన్నుకోవడం జరిగిందంటే ఆనాడు ఆదాము భార్య అంటే హవ్వ ఈ లోక సంబంధాన్ని పాపం తినవద్దన్న పని తిని ఆజ్ఞ అతిక్రమించి ఈ లోకానికి పాపం తెచ్చింది కాబట్టి అదే స్త్రీని పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీ అనగా మరియమ్మను వాడుకుంది. ఎందుకొరకంటే ఈ లోకంలో పాపం నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చిన చెప్పిన రీతిగా ఆ యొక్క మరియమ్మ గర్భం ద్వారా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాబట్టి ఆ లోకానికి పాప విమోచన కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రాక తప్పదన. అయితే మనం ఈ లోక సంబంధంగా చూస్తే అనేకులకు ఏదేదో గిఫ్టులు ఇస్తూ ఉంటాం. వివాహాలకు వెళ్ళి బర్త్డేలకు వెళ్ళి ఆయా సందర్భాలు ఏదో మంచి సంతోషకరమైందంటే వారికి మనకు తగిన కానుక వాళ్ళకి ఇస్తాం మనం. అదే రీతిగా దేవుడు ఏం చేసిండు, తన ప్రియమైన కుమారుని ఈ లోకానికి గిఫ్ట్గా కానుకగా ఇచ్చేసింది. ప్రియమైన దేవుని సంగమం, మరి ఈ హృదయ కాలం మన హృదయంలో ఎలా అంటున్నాం. అక్కడ ఆనాడు బెత్లెహేములో మరి స్థలము లేనందున ఆయన పశువుల శాలలో జన్మించినట్టు చూస్తున్నాం. నేటి దినాన నన్ను అడుగుతున్నాడు హృదయంలో స్థలం ఉందే అని చెప్పండి. అందుకొరకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో
తేటగా రాయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20 వచనంలో ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు చేసిన ఎడల నేను అతనితో ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదును అని దేని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ తలుపు అనగా హృదయం అనే తలుపు. ఆ తలుపు నొద్ద నిలుచుని తట్టుతున్నాడు. ఆ తలుపు నొద్ద వచ్చి నిలిచి తట్టుచున్నాడు. ఎవడైతే ఆ తలుపు తెరుస్తాడు, హృదయం అనే తలుపు తెరుస్తాడు, ఆయనతో నేను నాతో కూడా మీరు ఉంటారని చెప్పి సెలవిస్తుంది. ఏమైనా దేవుని సేవకులారా, మరి ఉదయకాలం మరి ఈ యొక్క క్రిస్మస్ మాసములు మరి మనం అనేకులం దేవుని ఎరిగిన వారం ఇతరులకు మరి వాక్యము వెల్లడ చేస్తున్నాము. ఆయన వారి హృదయంలో ఆయనకు స్థానం ఉన్నట్లు ఇతరులకు బోధిస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. మరి ఈ వాక్యము దేవుడు తన వాక్యము దేవుడు దీవించిన గాక. మరి ఈ సమయాన్ని మరి అయ్యగారు